ఈ ప్రభు అయిన యేసుక్రీస్తుని దేవుడిగా విశ్వసించారు. మా నాన్నగారు అమ్మగారు భయంకరమైన సనాతన ధర్మాల్లో జీవిస్తూ నిష్ఠ కలిగిన కుటుంబం. చిన్నప్పటి నుంచి పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు చేస్తూ, భజనలకు వెళుతూ, ఖడ్గాలు చదువుతూ, వాటిని వల్లిస్తూ, ఇంకా చెప్పాలంటే ఆ నాగస్వరం ఊదుతూ భరతనాట్యం నేర్చుకుని అనేక చోట్ల మన స్వార్థ సభలు ఎలా ఉన్నాయో వారు కూడా అలా వెళ్ళిపోతుంటారు. యేసయ్య మొదటిగా మా అమ్మగారు, తర్వాత నాన్నగారు వివాహమైనాక నాన్నగారికి అమ్మగారు సువార్త అందించింది. నాన్నగారు భయంకరమైన రౌడేజంలో జీవించారు. రాజకీయాలతో బాగా అనుబంధం ఎక్కువ. ఆయన జీవితం అంతా కూడా లోకంలో పడి చెడి పాడైపోతున్నప్పుడు యేసయ్య వాక్కు ఆయన పట్టుకుంది. దేవుడు ఆయన దర్శించాడు, దేవుడు ఆయన రక్షించుకున్నాడు. ఆయన పని కోసం దేవుడు ఆయన నిలవబెట్టుకున్నాడు. ఇచ్చేవాళ్ళు కానీ, గవర్నమెంట్ ఇచ్చినవి కానీ, ఇవ్వబోయేవి కానీ, అది ఇప్పుడు ఒక మున్సిపాలిటీ అయిపోతుంది. భవిష్యత్ కాలంలో ఒక చిన్న గ్రామం పెద్ద నగరం అయిపోయింది. ఆ గ్రామంలో ఈ టౌన్లో ఉంటే ఎప్పుడొకప్పుడు చంపేస్తారు. ఈ రాజకీయ గొడవలు ఎక్కువగా ఉన్నాయని మా మేనమావులు, మా బంధువుల దగ్గర తీసుకొచ్చారు. మా తాతగారు కుటుంబాలు అవన్నీ కూడా అక్కడే ఉండేవి. అలాంటి తరుణంలో ఆ వణుకూరు ప్రాంతానికి మా బంధువుల ఇంటికి అద్దెకొచ్చాం. మేము అప్పుడు పుట్ల, మా అక్క పుట్టారు. ఆ తరువాత అక్కడికి వచ్చినాక నేను జన్మించాను. దేవుడు వాక్యాన్ని వారు పరిపూర్ణంగా నమ్మి ఇద్దరు బాప్తిసం తీసుకున్నారు. బాప్తిసం తీసుకున్న తరువాత 1985లో దేవుని వెంబడించడం ప్రారంభిస్తే 87లోకి బాప్తిసం తీసేసుకుని స్వార్థ పరిచర్యలో వాడబడుతున్నారు. ఈ లోపల అక్కడ ఉన్న వణుకూరు గ్రామంలో ఉన్న మా బంధువులందరూ రాబంధువులు అయిపోయి ఎవరు మాట్లాడటం మానేశారు. చాలా కఠినమైన ఆంక్షలు పెట్టారు. అప్పటికి మేము నివసిస్తున్న ఊర్లో కమ్మవారిలో యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఎవరు లేరు. మొట్టమొదటిగా మా కుటుంబమే ఆ గ్రామంలో యేసు ప్రభువుని నమ్ముకుంది. యేసు ప్రభువుని నమ్ముకుని యేసయ్యను గూర్చి అనేక మందిని తీసుకుని వచ్చి ఇలాంటి సభలు, సమావేశాలు ఏర్పాటు చేసుకుంటే ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. బావులో నీళ్లు తోడనీలా, ఈ ఇంటికి ఎవరు రావడానికి లేదు, ఆ ఇంటికి ఎవరు వెళ్ళడానికి లేదు. అప్పుడు ఎవరికి వాళ్ళు బాత్రూమ్స్ లేవు, అందరూ బయటికి వెళ్ళేవాళ్ళు. అలా కూడా పానివల కండిషన్స్ పెట్టారు. బంధువులు కావాలా, మీకు